నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నైపాలెం వైసీపీ నేత మాజీ ఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ఓ దళితుడిపై జులుం ప్రదర్శించారు. అదే గ్రామంలో హరిజనవాడకు చెందిన సుబ్రహ్మణ్యం గ్రామంలో ముదాం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 3 రోజుల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణ ఆలయం ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామ పెద్దలు సమావేశమై మాట్లాడుకునేందుకు గ్రామంలోని పెద్దలు పిలవమని ముదాం సుబ్రహ్మణ్యానికి గ్రామ పెద్ద బాలకోటయ్య చెప్పడంతో సుబ్రహ్మణ్యం గ్రామంలోని పెద్దలను పిలిచే క్రమంలో అదే విధంగా వైసీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లి మామ గ్రామంలో ఉత్సవాల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. మీరు రావాలని పిలవడంతో సన్నిబోయిన ప్రసాద్ సుబ్రహ్మణ్యాన్ని చొక్కా పట్టుకొని భుజం మీద చేయి వేసి తోసి కాళ్ళు చేతులతో కొడుతూ కులం పేరుతో దూషించి ఎవడ్రా నీకు మామ అంటూ దాడి చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రసాద్ వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితుడు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా పోలీసులను కోరారు. చెన్నైపురంలో ఎటు పని చేస్తూ ఉంటాను. వాళ్ళు రామాయణ వీధి కాడికి కృష్ణుడు బొమ్మ కాడికి మీటింగ్ అని చెప్పి మొత్తాన్ని పిలవనిపించాడు. చీకుర్తి బాలకోట మొత్తాన్ని పిలవమని చెప్పాడు. ఊరు తిరిగేసి ఇల్లు తిరిగేసి మొత్తం చెప్పాను సార్. నేను లాస్ట్కి వచ్చేసి సన్మీన్ ప్రసాద్ ఏఎన్సీ చైర్మన్ ఇంటికి వచ్చాను. ప్రసాద్ మా నిన్ను వాడికి రమ్మని చెప్పి పిలిచారని చెప్పేసి అన్నాను. ఎక్కడికి రా నా కొడక అని అన్నాడు. సరే అదేంటి మా తిడుతున్నామంటే వాడికి కృష్ణాకి రమ్మన్నారు. నిన్ను ఏదో పంచాయతీ పెట్టుకోవాలంటే అని చెప్పాను. అంటే నీకు నీ మావనంటారా నా కొడక, నీ అమ్మ మాలమ్మది కొడుతున్నానని నీకు మావనంటారా, నేను ఇంకోసారి కానీ ఇటు ఇస్తే చంపేస్తాను నా కొడక, నేను ఊరు అసలు నిలవటానికి అని చెప్పేసి కాలుతో విన్నాడు సార్. నాకు తెన్నలేక బుడిది పెట్టించింది సార్. నిన్న కూడా హాస్పిటల్లో పోయి చూపించుకున్నాను సార్. నేను చూపించుకుని 15,000 ఇది స్కానింగ్ అయింది సార్. స్టేజ్ స్కానింగ్ ఇచ్చారు, చూపించుకొని వచ్చాను సార్. మళ్ళీ రేపు నెల్లూరు పోవాలి నేను. అందుకని నేను ఏదో ప్రాధాయపడి మీరు ఏదన్నా రేజ్ చేస్తారని చెప్పి నేను చేసుకుంటున్నాను సార్. కేసు పెట్టాను సార్. కేసు పెడితే సార్ వాళ్ళు దాన్ని కేసు తీసుకున్నారు సార్. తీసుకొని మేము వస్తాం అని చెప్పి నన్ను పంపించారు సార్. ఏం చేసినట్టే కదా.